హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తానండి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకులతోటి అండ్ బెల్లంతో ఈ ప్రసాదం చేస్తారు. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా బాగుంటుందండి. అండ్ దీని ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. ఇక్కడ ఒక గ్లాస్ అటుకుల్ని తీసుకున్నానండి. ఈ అటుకుల్ని కొంచెం ఇలా జల్లించుకోండి. ఏదైనా డస్ట్ కానీ ఏదైనా పిండిగా ఉంటే క్లీన్ అయిపోయిద్ది. ఆ తర్వాత దీన్ని డైరెక్ట్గా బౌల్లో వేసుకొని దీన్ని వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇలా కడిగితే సరిపోయిద్ది అనమాట. ఇది వాటర్లో ఏమీ నానవసరం లేదండి. అండ్ ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఈ అటుకుల్ని ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రని ఏదైనా పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 7-8 వరకు కిస్మిస్లను యాడ్ చేశానండి. సో ఇలా మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి మీరు ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి ప్యాన్లోకి. ఆ తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లంని పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి. దీనికి పాకం రానవసరం లేదనమాట. ఈ బెల్లం అనేది కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోయిద్దండి చేతికి. అండ్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న అటుకుల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక ఫుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి, కాజు అండ్ కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మంటను తగ్గించి పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోండి. మనకి ఇది ప్రసాదం పొడిగా ఉంటేనే చాలా టేస్టీగా బాగుంటుందండి అండ్ చాలా క్విక్గా అవుతుంది. ఇలా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని అండ్ గ్యాస్ అనేది ఆపేసేసుకోండి, సరిపోయిద్ది. నేను వేరొక బౌల్లోకి తీసేసానండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.